ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడు. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ ఓ వైపు సభ నిర్వహిస్తుండగానే కోటి అనే వ్యక్తి ఆత్మ బలిదానానికి యత్నించడం కలకలం రేపుతోంది. తీవ్ర గాయాల పాలైన కోటి పరిస్థితి విషమించడంతో తమిళనాడు వేలూరులోని సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి అనే డిమాండ్తో తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోరు సభలో కలకలం రేగింది. సభ జరుగుతుండగానే కోటి అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ ఆత్మ బలిదానానికి ప్రయత్నించాడు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి తిరుపతి మంచాల వీధికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గుర్తించారు. తీవ్ర గాయాలైన కోటిని వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కోటిని రక్షించబోయిన శేషాద్రి అనే వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఆ మీటింగ్కి? 3-4 గంటలకు. ఎవరైనా కాపాడినారా? పోరుబాట సభలో మీటింగ్కి డ్యూటీ దిగేసి మీటింగ్కి వెళ్ళాము. మీటింగ్కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారిని చూసేదానికి మేమంతా ముందుకెళ్ళాము. ఇంతలో కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి అని నినాదాలతో ఒక మనిషి అతను అంటించుకొని పరిగెత్తా వస్తున్నాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో షర్టు తీసి ఆపే ప్రయత్నం చేశాను సార్. ఆ మంటలకి నాకు కూడా బర్న్ అయిపోయింది సార్. అంతే వెంటనే పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళ సహకారంతో జీప్లో ఇక్కడికి తీసుకొచ్చారు సార్. అతని నినాదాలు మాత్రం ఏపీ ప్రత్యేక హోదా కల్పించాలి, ముప్పు దేవనారాయణ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అనేసి నినాదాలు చేస్తూ ఉన్నాడు సార్. అతను మెయిన్గా ఆ నినాదాలతో వచ్చే మంటలతో పరిగెత్తా ఉన్నాడు సార్. శనివారం సాయంత్రం తిరుపతి మున్సిపల్ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరు సభ జరిగింది. ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రులు చిరంజీవి, పల్లంరాజు తదితరులు హాజరైన ఈ సభకు వచ్చిన కోటి సభ ప్రారంభమైన కాసేపటికే బలవన్మరణానికి ప్రయత్నించాడు. ఈ హఠాత్ పరిణామంతో సభలో గందరగోళం నెలకొంది. ఊహించని ఘటనతో కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి రుయా ఆసుపత్రికి వచ్చి బాధితుడి పరిస్థితిని తెలుసుకున్నారు. 70% కాలిన గాయాలైన కోటి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.